ఫస్ట్ కాన్స్టిపేషన్ ఎలాంటి టైప్ ఆఫ్ కాన్స్టిపేషన్ అన్నది ఇంపార్టెంట్ అండి. ఎన్నాళ్ళుగా ఉన్నదనేది ఇంపార్టెంట్. అదేమన్నా ఎగ్జిస్టింగ్ కోమార్బిడ్ కండిషన్స్ వలన ఏమైనా వస్తుందా అన్నది ఇంపార్టెంట్. ఇంకోటి నెక్స్ట్ ఏమైనా మెడికేషన్ వలన వస్తుందా అన్నది ఇంపార్టెంట్. న్యూట్రిషన్ వైజ్ చూసుకుంటే ఫ్లూయిడ్స్ ఎడిక్వేట్గా తీసుకుంటున్నారా, ఫైబర్ ఫుడ్ మంచిగా తీసుకుంటున్నారా, అండ్ ప్రాపర్ స్లీప్ ఉందా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇట్ ఈస్ అబౌట్ ఫ్యాక్టర్స్, ఇది వేటి వలన ఈ కాన్స్టిపేషన్ అనేది వస్తుంది, ఎన్నాళ్ళుగా వీళ్ళు బాధపడుతున్నారు, అండ్ ఎటువంటి కాన్స్టిపేషన్ అంటే హార్డ్ స్టూల్స్ వస్తున్నాయా, స్టూల్సే రావట్లేదా, దే హ్యావ్ టు స్ట్రెయిన్, ఏమన్నా దీనికి ఆర్గానిక్ కాజెస్ అంటే లోపల ఏమన్నా సీరియస్గా ప్రాబ్లం ఏమన్నా లైక్ క్రాన్స్ డిసీజ్ కానీ, అల్సరేటివ్ కొలైటిస్ కానీ, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కానీ, అంటే కొన్నాళ్ళు కాన్స్టిపేషన్ ఉండి కొన్నాళ్ళు మోషన్స్ ఎక్కువయ్యి అంటే ఆల్టర్డ్ బౌల్ హ్యాబిట్స్ అని అంటాం, అలాంటివి ఏమైనా ఉన్నాయా, ఆర్ ఇట్ ఈస్ ప్యూర్లీ రిలేటెడ్ టు ద న్యూట్రిషనల్ అంటే ఫ్లూయిడ్ ఇంటేక్, న్యూట్రిషన్ వైజ్ హై ఫైబర్ ఫుడ్ తీసుకోకపోవటము, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా, అండ్ ఇది ఏజ్ పర్స్పెక్టివ్లో కూడా చూడాల్సిన అవసరం ఉంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.